The topic for discussion today in zoology is adaptive radiation followed by mechanism of evolution. ఈరోజు చర్చనీయాంశము లేదా పాఠ్యాంశము మనకు ఉపయుక్త వికిరణము తరువాత జీవ పరిణామం జరిగేటటువంటి విధానాలు. What is adaptive radiation? The process of evolution of different species in a given geographical area, radiating into different areas or habitats is known as adaptive radiation. You know about Charles Darwin, who is recognized as the father of organic evolution. Charles Darwin, on his voyage round the globe, visited Galapagos Islands when he travelled in HMS Beagle. HMS Beagle సాగర పరిశోధక నౌకలో ఆయన గ్యాలపాగోస్ ద్వీపాలు దర్శించడం జరిగింది. దేర్ డార్విన్ noticed the finch birds, which are small black birds, which became popular as Darwin's finches later. డార్విన్స్ ఫించెస్గా ప్రసిద్ధికెక్కినటువంటి చిన్న నల్లటి పక్షుల సముదాయాన్ని ఆయన్ని గమనించడం జరిగింది. డార్విన్ observed these finches very closely and concluded that all these finches must have been evolved from a common seed-eating ground finch which reached Galapagos Islands from the nearby South American continent. దగ్గరలో ఉన్నటువంటి దక్షిణ అమెరికా నుంచి ఈ గ్యాలపాగోస్ ద్వీపాలకు వలసపోయి అక్కడ దాదాపు 13 జాతుల పక్షులుగా ఇవి పరిణామం చెందాయి. అలాంటి ఫించ్ పక్షులను ఆయన ఉదాహరణగా తీసుకున్నాడు. దేనికి అంటే అడాప్టివ్ రేడియేషన్కి. నౌ డార్విన్స్ ఫించెస్ ప్రొవైడ్ us one of the best explanations for the phenomenon of adaptive radiation. ఉపయుక్త వికిరణానికి ఈ ఫించ్ పక్షులు అనేవి ఒక ప్రముఖ ఉదాహరణగా శాస్త్రవేత్తలు పేర్కొనటం జరిగింది అని. నౌ హౌ దీస్ ఫించెస్ సే ఇవాల్వ్డ్. నౌ అకార్డింగ్ టు డార్విన్ దీస్ finches must have evolved from a common ground or common seed-eating ground finch. వాటి పూర్వక వంశకర్త ఏది అంటే గింజలను ఏరుకు తినేటటువంటి భూమి మీద ఉండేటటువంటి ఫించి పక్షి. సో ఫ్రమ్ దిస్ వాట్ ఈస్ కాల్డ్ దిస్ seed-eating ground finch stock, nearly about 13 species of finches have been evolved in Galapagos Islands. Now Darwin observed their beaks very closely. They have affected changes in the size and shape of their beaks in accordance with their mode of feeding. వాటి ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ముఖ్యంగా వాటి యొక్క ముక్కుల పరిమాణము ఆకృతుల్లో మార్పులు చేసుకుని అన్ని భిన్న జాతులుగా అవి పరిణామం చెందగలిగాయి అని డార్విన్ చెప్పడం జరిగింది. దేర్ఫోర్ ద ఆల్టరేషన్ ఇన్ బీక్స్ ఎస్పెషల్లీ ఇన్ దేర్ సైజ్ అండ్ షేప్ contributed for the evolution of these finches. How is it so? Some of them have become insectivorous finches, కీటకాలను తినేటటువంటివి, అండ్ సమ్ ఆఫ్ దెమ్ రిమైన్డ్ వెజిటేరియన్ ఫించెస్. అంటే గింజలను కానీ ఆకులను కానీ చిగురుటాకులను కానీ మొగ్గలను కానీ పళ్ళను కానీ కాయలను కానీ తినేటటువంటి వాటిని మనం వెజిటేరియన్ ఫించెస్ అన్నాం. వాటిని హెర్బివోర్స్ అని అన్నాం. కీటకాలను తినేటటువంటి వాటిని ఇన్సెక్టివోరస్ ఫించెస్ అని అన్నాం. నౌ లుక్ ఎట్ దిస్ ఇలస్ట్రేషన్. యూ హ్యావ్ దీస్ ఫించెస్ హియర్. Differences in beaks associated with eating different foods, different types of food.
survival and reproduction of beneficial adaptations to their food available in island. Now when you look at this, you find these finches: vegetarian finch, then you have the insectivorous finches, large, small insectivorous finches, warbler finch and woodpecker finch. So large insectivorous, small insectivorous, warbler finch and woodpecker finch. These are insectivorous finches. Then you have large ground finch, medium ground finch, small ground finch, and then the cactus. Cactus ante mana desert plants anamata, thorny bushes, సక్యులెంట్స్ ఉంటాయి, వాటిలో ఫిల్లోక్లాడ్స్ ఉంటాయి. అలాంటి వాటిని ఆహారంగా తీసుకునేటటువంటి వాటిని క్యాక్టస్ ఫించెస్ అని అన్నాం. సో ఇలా 13 స్పీషీస్ ఆఫ్ ఫించెస్ హ్యావ్ బీన్ ఇవాల్వ్డ్ ఇన్ గ్యాలపాగోస్ ఐలాండ్స్. ఫర్ ఆల్ దీస్ ఫించెస్ ద ancestor ఈజ్ ది సీడ్ ఈటింగ్ గ్రౌండ్ ఫించ్ which migrated to the Galapagos Islands from the nearby South American continent. వీటన్నిటికీ కూడా ఇన్ని 10 జాతుల ఫించ్ పక్షులకు పూర్విక జీవి ఏది అంటే గింజలను తినేటటువంటి గ్రౌండ్ ఫించి. ఇది దగ్గరలో ఉండేటటువంటి దక్షిణ అమెరికా నుంచి గ్యాలపాగోస్ ద్వీపాలకు వలసపోయింది అని. యు ఆర్ అవేర్ దట్ గ్యాలపాగోస్ ఐలాండ్స్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ లివింగ్ ల్యాబొరేటరీస్ ఆఫ్ ఎవల్యూషన్ అన్నారు. పరిణామానికి అవి సజీవ ప్రయోగశాలలుగా గుర్తించడం జరిగింది అని. నౌ అనదర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అడాప్టివ్ రేడియేషన్ ఈజ్ ద మార్సుపియల్స్ ఆఫ్ ఆస్ట్రేలియా. యు ఆల్ నో marsupials are a group of mammals which give birth to incompletely developed young, blind young, naked young, and they are delivered into their pouch, abdominal pouch, and in this pouch they are attached to the teats of their mammary glands. అందుకనే ఈ వీటి యొక్క పిల్ల జీవులను క్షీరగ్రంథి పిండాలు, మ్యామరీ ఫీటస్లని అనడం కూడా జరుగుతుంది అని. యూ మైట్ హ్యావ్ సీన్ ఏ కంగారు విచ్ ఈస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఆస్ట్రేలియా క్యారియింగ్ దిస్ యంగ్ ఇన్ ఇట్స్ మార్సుపియల్ pouch. Now the marsupials in Australia invaded all types of habitats or ecological niches and evolved into several types of species. How is it possible? In the absence of competition from placental mammals, marsupials succeeded in evolving into different types of forms which have counterparts in the placental mammals elsewhere, that is in Asia, nearby Asia. Therefore, you have a wolf-like marsupial, mole-like marsupial here, bandicoot-like marsupial, cow-like marsupial, and then you have bear-like marsupial, you have a bat-like marsupial. This is the wolf, Tasmanian wolf, wolf-like marsupial. So, these marsupials provided another best example for adaptive radiation. Dear students, I want you to remember one aspect in this connection. It goes without saying, wherever there is homology, homologous organs, you find adaptive radiation, divergent evolution. So, without homology, adaptive radiation will not be possible. This divergent evolution leads to adaptive radiation. Another example for adaptive radiation is provided by insects. You find insects with different types of feeding habits. For example, you learnt that biting and chewing type of mouth parts in many of the insects. Then sponging and sucking type of mouth parts, sucking type of mouth parts in butterfly, sponging type of mouth parts in the case of housefly, piercing and sucking type of mouth parts in the case of bedbug, this head louse and also mosquitoes. So, insects also provide an example for adaptive radiation. Teleost fishes
provide an example for adaptive radiation. But the best examples often quoted with reference to adaptive radiation are the Darwin's finches of Galapagos Islands and the marsupials in Australia. Well, you may ask me, do we find marsupials only in Australia or any other place is there? Yes. South America is another place where two families of marsupials are present. The rest of the marsupials are found in Australia only. So, marsupials are endemic to these two regions, South America and also Australia. Now, you also find another example, adaptive radiation by placental mammals in Australia. Now, marsupials evolved into different species prior to the advent of these placental mammals. Now, after placental mammals were introduced by man into Australia, they also exhibited adaptive radiation. Thus, you find these placental mammals, everyone, most of them resembling the marsupials found in different areas of Australia. Now, look at this comparison here. You find in the first case, there is what is called this anteater-like. This is the placental anteater and the marsupial anteater, mole-like anteater, and you have this wolf-like marsupial and wolf-like placental mammal. Now, this is a flying marsupial and this is a flying placental. So, more or less when you look at these two illustrations, placental mammals and Australian marsupials, they resemble very closely each other. ఇంత దగ్గరగా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఇటీవల పరిణామం చెందినటువంటి జరాయు క్షీరదాలు, అదేవిధంగా కోష్టక క్షీరదాలు చాలా వరకు అతి దగ్గరగా ఒకదాన్ని ఒకటి పోలి ఉంటాయి. ఎగ్జాంపుల్స్ దిస్ 4 ప్లాసెంటల్ వుల్ఫ్ అండ్ టాస్మేనియన్ వుల్ఫ్, ఇవి రెండు దగ్గరగా పోలి ఉన్నాయి అని. సో విత్ దట్ వీ హ్యావ్ ఫినిష్డ్ అబౌట్ అడాప్టివ్ రేడియేషన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ is the mechanism of evolution. What is meant by mechanism of evolution? It is the process by which variations appear and new species are formed అని. అంటే వైవిధ్యాలు ఏర్పడే విధానం, వాటి ద్వారా నూతన జాతుల సృష్టి జరిగేటటువంటి విధానాన్నే మనం మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్గా పరిగణిస్తున్నాం. వాట్ డు దే ఇంక్లూడ్? మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ ఇంక్లూడ్స్ deviations from Hardy-Weinberg equilibrium and also natural or evolutionary forces. What are the deviations from Hardy-Weinberg equilibrium? You will know after a few minutes. Likewise, the evolutionary forces also. అంటే మనకి ప్రధానంగా పరిణామం ఎలా జరుగుతుంది అని అంటే వైవిధ్యాలు ఉండాలి. ఈ వైవిధ్యాలు ఏర్పరిచేటటువంటి శక్తులు ఏమిటి, వీటిని గురించి చెప్పుకునేదే మనం మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ అన్నాం. హార్డీ ఈజ్ ఎ బ్రిటిష్ సైంటిస్ట్, వీన్బర్గ్ ఈజ్ ఎ జర్మన్ సైంటిస్ట్. వీళ్ళిద్దరూ సమిష్టిగా ప్రతిపాదించినటువంటి సిద్ధాంతమే హార్డీ-వీన్బర్గ్ సమతాస్థితి అని అన్నాం. నౌ as long as a population is in Hardy-Weinberg equilibrium, there is no scope for evolution. ఒక జనాభా ఈ హార్డీ-వీన్బర్గ్ సమతా స్థితిలో ఉన్నంత కాలము పరిణామం జరిగేటటువంటి అవకాశం అనేది ఏమాత్రమూ లేదు అని అన్నాం. వాట్ ఈస్ దిస్? Hardy-Weinberg equilibrium states that the allelic frequencies in a population will remain constant జనరేషన్ టు జనరేషన్ సబ్జెక్ట్ టు ది కండిషన్స్ అన్నాడు. అంటే కొన్ని కారకాలకు లోబడి ఈ జన్యువుల పౌనఃపున్యము, జనాభా యొక్క జన్యువుల పౌనఃపున్యము తరతరాలుగా స్థిరంగా ఉంటుంది. అది తరతరాలుగా స్థిరంగా ఉన్నంతకాలం పరిణామం జరగదు. అది స్థిరంగా ఉండకుండా చేసేటటువంటివి కొన్ని ఉన్నాయి.
సో ఆ కారకాలు ఏమిటి అనేవి ముందు మనం చూద్దాం. అంటే అవి స్థిరంగా ఉండాలి అంటే ఈ లక్షణాలను అది ఫుల్ఫిల్ చేయాలి. ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ టు బి ఫుల్ఫిల్డ్ ఇఫ్ యూ వాంట్ ది ఎలిలిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ పాపులేషన్ టు రిమైన్ కాన్స్టాంట్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. తరతరాలుగా ఈ జన్యువుల పౌనఃపున్యం స్థిరంగా ఉండాలి అంటే ఏం కారకాలు అక్కడ ఉండాలి అని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఈజ్ ఎ లార్జ్ సైజ్డ్ పాపులేషన్. జనాభా అతి పెద్దదిగా ఉండాలి, వేలు లక్షల సంఖ్యలో ఉండాలి. పదులు వందల సంఖ్యలో ఉంటే అది సాధ్యం కాదు అని. అందుకనే ఏమంటున్నాడు అక్కడ, ఫైనిట్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ ఫైనిట్ సైజ్ ఆఫ్ పాపులేషన్ అని అన్నాడు. రెండోది ఏంటంటే ర్యాండమ్ మీటింగ్, యాదృచ్ఛిక సంగమం జరగాలి జీవుల మధ్య, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ పాన్మిక్టిక్ అన్నాం. దీనికి ఆపోజిట్ ఏంటి అంటే నాన్ ర్యాండమ్ మేటింగ్, అసార్టేటివ్ మేటింగ్, సెలెక్టివ్ మేటింగ్. జీవులు అవి ఎంపిక చేసుకున్న జీవులతోనే సంగమం జరిపే పరిస్థితి ఉంటే అక్కడ ఈ జన్యువుల పౌనఃపున్యం స్థిరంగా ఉండదు, అది మారుతుంది, అప్పుడు పరిణామం జరుగుతుంది అని అర్థం అక్కడ రెండు. మూడోది ఏమిటి అని అంటే దేర్ షుడ్ బి నో ఎవల్యూషనరీ ఫోర్సెస్. వాట్ ఆర్ దోస్ ఎవల్యూషనరీ ఫోర్సెస్ దట్ కంట్రిబ్యూట్ టు స్పీసియేషన్ అంటే న్యాచురల్ సెలెక్షన్, మ్యుటేషన్స్ అండ్ ఇమిగ్రేషన్, జెనెటిక్ డ్రిఫ్ట్, ఇలాంటివన్నీ అన్నమాట. ఇవేవి అక్కడ ఆపరేట్ చేయకూడదు అని అన్నాం. ఇప్పుడు 3 ఫ్యాక్టర్స్ను ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పాను. ఐ రిపీట్ వన్స్ అగైన్. ఈ మూటిల్లో ఒకటి లార్జ్ సైజ్డ్ పాపులేషన్ పెద్దదిగా, జనాభా పెద్దదిగా ఉండాలి అని. రెండవది ఏంటి అంటే ర్యాండమ్ మేటింగ్, పాన్మిక్టిక్ మేటింగ్, అసార్టేటివ్ మేటింగ్ కాదు, నాన్ ర్యాండమ్ మేటింగ్ కాదు, యాదృచ్ఛిక సంగమం జరగాలి అని అన్నాం. మూడోది దెర్ షుడ్ బి నో ఎవల్యూషనరీ ఫోర్సెస్ అని అన్నాం. అంటే ఈ పరిణామ శక్తులు ఏవి అక్కడ ఉండకూడదు. పరిణామ శక్తులు అంటే ప్రకృతి వర్ణం కావచ్చు, ఉత్పరివర్తనాలు కావచ్చు, జన్యు వహనం కావచ్చు, జన్యు భారం కావచ్చు, జన్యు ప్రవాహం కావచ్చు, ఇవేమీ అక్కడ ఉండకూడదు అని. ద నెక్స్ట్ వన్, దేర్ షుడ్ బి నో డిఫరెన్షియల్ రిప్రొడక్టివ్ సక్సెస్. అంటే ప్రత్యుత్పత్తి సామర్థ్యం అంతా సమానంగా ఉండాలి, కానీ జనాభాలో ఉండే జీవులకన్నీ కొన్నిటికి అత్యధిక సామర్థ్యము, కొన్నిటికి అత్యల్ప సామర్థ్యంగా అది ఉండకూడదు అని చెప్తున్నాం. తరువాత ద హోల్ పాపులేషన్ మస్ట్ బి ఆఫ్ ద సేమ్ ఏజ్. దేనికి వర్తిస్తుంది హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం పై చెప్పిన 4 కారణకాలతో పాటు అంటే ఆ జనాభా వయస్సు రీత్యా వ్యత్యాసాలు ఉండకూడదు, జనాభా వయస్సు అంతా ఒకే విధంగా ఉండాలి అని. ఇప్పుడు దాని యొక్క విశిష్టత ఏంటో మనం చెప్తున్నాం ఇక్కడ. హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం గెట్స్ డిస్టర్బ్డ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ చేంజ్ ఇన్ ఎలిలిక్ ఆర్ జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ బోత్ అన్నాం. The changes in frequencies are significant in producing variations. వైవిధ్యాలు జరగాలి అంటే జన్యు పౌనఃపున్యంలో మార్పులు ఉండాలి అని. వాట్ ఈస్ దిస్ హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం? P plus Q whole square is equal to 1 or P square plus 2PQ plus Q square is equal to 1. ఇప్పుడు in a population at Hardy-Weinberg equilibrium, there are 2 alleles for a gene. ఏమిటి ఆ alleles అంటే, ఒకటి డామినెంట్ క్యాపిటల్ ఏగా రాసాం, రెండవది రెసిసివ్ వచ్చి దాని రెసిసివ్ స్మాల్ ఏగా రాసాం. ఇప్పుడు మనం నేర్చుకున్నాం ఇక్కడ 3 జీనోటైప్స్ మనకు వస్తాయి. ఏమిటి ఆ 3 జీనోటైప్స్ అంటే, ఒకటి హోమోజైగస్ డామినెంట్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, హెటరోజైగస్ డామినెంట్, ఈ రెంటికి కూడా ఒకటే దృశ్య రూపాలు ఉంటాయి. ఇంకొకటి హోమోజైగస్ రెసిసివ్, దట్ ఈజ్ స్మాల్ ఏ. సో 3 జీనోటైప్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. నౌ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఎలీల్ ఏ ఫ్రీక్వెన్సీ ఏమిటి అని అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు పి అని రాసుకుంటున్నాం మనం. అలాగే ఎలీల్ స్మాల్ ఏ ఫ్రీక్వెన్సీ ఏమిటి అంటే క్యూ అని రాసుకుంటున్నాం నాన్న. ఇప్పుడు మనకి పీ
పీ స్క్వేర్ అంటే రెండు వస్తాయి, ఏ ఇంటూ ఏ అని. అలా పీ ఇంటూ పీ, క్యూ ఇంటూ క్యూ. ఇక్కడ వచ్చేదలికి మనకి హెటరోజైగస్ డామినెంట్కి వచ్చేదలికి ఇది 2pq అవుతుంది. సో ఇవి ఎలిలిక్ ఫ్రీక్వెన్సీస్. హోమోజైగస్ ఏ allele ఈజ్ ఏ అండ్ స్మాల్ ఏ రెసిసివ్ allele ఈజ్ క్యూ అండ్ ఏ హెటరోజైగోట్ ఈజ్ 2pq అని అన్నాం. సో క్యూ స్క్వేర్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసిసివ్ జీనోటైప్. అంటే ఇదిగో దీని ఫ్రీక్వెన్సీ ఏది అంటే క్యూ స్క్వేర్, దీని ఫ్రీక్వెన్సీ ఏది అంటే పీ స్క్వేర్. అందుకని చెప్పినప్పుడు పీ స్క్వేర్ ప్లస్ 2pq ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని మనం చెప్పుకోవడం జరిగింది అని. ఒక ప్రాబ్లం చెబుతున్నాం మనం ఇక్కడ. ఇన్ ఏ హైపోథెటికల్ అంటే ఊహాజనితమైన ఒక జనాభాలో ఉండే ఇండివిజువల్ సంఖ్య ఎంతనన్నా 1600. అందుట్లో 256 ఆర్ రెసిసివ్స్, అంటే అంతర్గత జన్యురూపాలు 256 ఉన్నాయి. ఫైండ్ అవుట్ ద హోమోజైగస్ డామినెంట్స్ అండ్ హెటరోజైగస్ డామినెంట్స్. ఈ రెంటిల్లో అంటే ఏమేం కనుక్కోమంటున్నాడు జీనోటైప్స్ అంటే ఇవి ఎన్ని, హెటరోజైగస్ డామినెంట్స్ ఇవి ఎన్ని కనుక్కోమంటున్నాడు. మనకేమిచ్చాడు 256 అనేది ఇచ్చాడు, ఇవి 256 ఇచ్చాడు. హోమోజైగస్ రెసిసివ్స్ దీన్ని ఆధారంగా చేసుకుని హోమోజైగస్ అండ్ హెటరోజైగస్ డామినెంట్స్ని కనుక్కోమంటున్నాడు. దీనికి ఒక ఈక్వేషన్ చెప్పుకున్నాం మనం ఇందాక. ఇప్పుడు క్యూ స్క్వేర్ మనం కనుక్కోవాలి. క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రెసిసివ్ ఇండివిజువల్స్ అంటే 256 డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ద పాపులేషన్. వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ద పాపులేషన్? 1600 ఉన్నాయి. ఇప్పుడు 256 డివైడెడ్ బై 1600 ఈజ్ ఈక్వల్ టు 0.16. ఇది క్యూ స్క్వేర్ ఇది. ఇప్పుడు దేర్ ఫర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0.16. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.16 ఎంత నాన్న? 0.4 వచ్చింది ఇప్పుడు మనకి. సో ఈ 0.4 ఏంటండి? క్యూ. దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ ఎలిలిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యూ ఎలీల్. ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని వీఆర్ టు స్మాల్ ఏ, దీన్ని ఆధారంగా చేసుకుని వీఆర్ టు ఫైండ్ అవుట్ పి. ఇప్పుడు పి వాల్యూ ఎలా వస్తుందంటే నాన్న, దేర్ ఫోర్ పి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ క్యూ, 1 మైనస్ క్యూ, 1 మైనస్ క్యూ, 1 మైనస్ 0.4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.6 వచ్చిందండి. ఇప్పుడు పీ స్క్వేర్ అనగానే 0.6 ఇంటూ 0.6 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.36 వచ్చింది. సో పీ స్క్వేర్ వచ్చింది మనకి, క్యూ స్క్వేర్ వచ్చింది ఇప్పుడు. సో ది నంబర్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్ ఇండివిజువల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద డామినెంట్ ఎలీల్ ఇంటూ టోటల్ నంబర్ ఆఫ్ పాపులేషన్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ జీనోటైప్ ఎంత? ఏఏ 0.36 ఇంటూ టోటల్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే ఎంతనన్నా? 1600. దిస్ ఈజ్ ఈక్వల్ టు 576 వచ్చింది, 576. అలాగే నీకు అడిగింది ఏంటి? హెటరోజైగస్ జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 2pq. ఇదెంత? 2 ఇంటూ పి, 0.6 ఇంటూ 0.4, 24 ఇంటూ 2. సో 0.48 వచ్చింది. నౌ హౌ టు క్యాలిక్యులేట్ ది నంబర్ ఆఫ్ హెటరోజైగస్ ఇండివిజువల్స్ అంటే this frequency of heterozygous genotype, that is 0.48 into total number of individuals 1600, that is equal to 768. కాబట్టి నీకు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో రెండు కనుక్కున్నాం మనం. హోమోజైగస్ డామినెంట్స్ ఎంత నాన్న? 576. ఈ హెటరోజైగస్ డామినెంట్స్ ఎంత? 768. ఈ రెండు కలిపితే మనకి ఆ 256 కూడా కలిపితే మొత్తం మనకి అక్కడ 1600 సరిపోతుంది. ఇక్కడ 200 ఇండివిజువల్స్ ద పాపులేషన్లో ఉందే 200 అండి. దాంట్లో హోమోజైగస్ డామినెంట్స్ ఎన్ని ఉన్నాయండి? హోమోజైగస్ డామినెంట్స్ అంటే హోమోజైగస్ డామినెంట్స్ ఇందాక వేసుకున్నట్టే వేసుకుంటాం మనం. ఈ ఏఏ వచ్చి ఎన్ని ఉన్నాయి అక్కడ? ఇజ్ ఈక్వల్ టు 114 ఉన్నాయి మనకి. అలాగే హెటరోజైగస్ డామినెంట్స్ అంటే ఇవి ఎన్ని ఉన్నాయండి? 76 ఉన్నాయి. అండ్ ద రెసిసివ్ ఆర్ ఫౌండ్. రెసిసివ్ ఎన్ని ఉన్నాయండి?
10 ఉన్నాయి ఇక్కడ. ఫైండ్ అవుట్ ది డామినెంట్ అండ్ రెసిసివ్ ఎలిలిక్ ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు ఎలిలిక్ ఫ్రీక్వెన్సీస్ మొత్తం కనుక్కోవాలి. అంటే డామినెంట్ 2 జీనోటైప్స్లో ఉంది, హోమోజైగస్ డామినెంట్లో ఉంది, హెట్రోజైగస్ డామినెంట్లో ఉంది. అలాగే రెసిసివ్స్ వచ్చి హెట్రోజైగస్లో ఉంది, హోమోజైగస్ రెసిసివ్లోనూ ఉంది. ఈ మొత్తంలో జనాభాలో డామినెంట్ రెసిసివ్ ఎలిలిక్ ఫ్రీక్వెన్సీస్ కనుక్కోవాలి అంటే ఒక ఫార్ములా ఉంది. ఏమిటి అది? 2 ఎందుకంటే అక్కడ 2 ఉన్నాయి, క్యాపిటల్ ఏ కాదు, 2 నంబర్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్స్. ఇక్కడ 2 నంబర్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్స్ ఎంత నాన్న? 114 వేసుకున్నాం. ప్లస్ అంటే ఈ 2 మల్టిప్లై చేసుకున్న దానికి ప్లస్, అంతేగాని దీనికి ఇది మనం ప్లస్ చేసి దీన్ని మల్టిప్లై చేయకూడదు, అక్కడ తప్పు చేస్తారు మీరు. సో 2 నంబర్ ఆఫ్ హోమోజైగస్ డామినెంట్స్ ప్లస్ నంబర్ ఆఫ్ హెట్రోజైగస్ ఇండివిజువల్స్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 304/400, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.76. మనకి వచ్చేసింది డామినెంట్ ఎలిలిక్ ఫ్రీక్వెన్సీ ఎంత? 0.76 వచ్చింది. అట్లాగే రెసిసివ్ ఎలిలిక్ ఫ్రీక్వెన్సీ మనం కనుక్కోవాలి. ఇక్కడ రెసిసివ్ ఎలీల్ ఎంత ఇచ్చాడు మనకి? 10 ఇచ్చాడు. 2 × 10, 76 కామన్ నామా, 40 + 76, దట్ ఈజ్ ఈక్వల్ టు 90. 2 × 10 కదా, అక్కడ 20, 96 అవుతుంది. 96/400, అది 2 × 200, అది మారదు. ఇది 2 ఒకటే, ఈ డినామినేటర్లో ఉండేది రెండులోనూ ఒకటే. సో రెసిసివ్ ఎలిలిక్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 2 నంబర్ ఆఫ్ రెసిసివ్ ఇండివిజువల్స్ ప్లస్ నంబర్ ఆఫ్ హెట్రోజైగస్ డామినెంట్స్ డివైడెడ్ బై 2 × 200. సో 96/400, దిస్ ఈజ్ ఈక్వల్ టు 2.4 వచ్చింది మనకి. ఇప్పుడు ఈ 0.24 కలిపితే అప్పుడు మనకు మొత్తం 1 వస్తుంది. మనం అనుకున్నాం ఎలిలిక్ ఫ్రీక్వెన్సీ కనుక్కునేటప్పుడు p² + 2pq + q² = 1 సరిపోయింది, ప్రాబ్లం కరెక్ట్. కాబట్టి ఇలా మీకు సాధారణంగా హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం మీద ప్రాబ్లమ్స్ ఈ 2 మోడల్స్ను, తర్వాత ఇంకోటి పర్సంటేజ్లో ఇస్తాడు, దాన్ని బట్టి కూడా ఎలిలిక్ ఫ్రీక్వెన్సీలు మీరు కనుక్కోవాలి. వీటిని విధిగా ఒక ప్రాక్టీస్ చేయండి. ఓ 20-40 ప్రాబ్లమ్స్ ఏదో ఒక మోడల్ అందుట్లో మీకు వస్తుంది, మీకు 4 మార్కులు వస్తాయి. హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం యొక్క సిగ్నిఫికెన్స్, దాని డీవియేషన్స్ గురించి చెప్పాం. నౌ ద ట్రూ ఎవల్యూషనరీ ఫోర్సెస్కి వస్తున్నాం. దీస్ ఆర్ ద ఫోర్సెస్ దట్ బ్రింగ్ చేంజెస్ ఇన్ ద జీన్ పూల్ ఆఫ్ ఎ పాపులేషన్ అన్నాం. ఇప్పుడు ఒక జనాభా యొక్క ఈ జన్యు సంఘటనలో, యావత్తు జన్యు సంఘటనలో మార్పు తీసుకొచ్చేటటువంటివే నీకు పరిణామ శక్తులు అని అంటున్నాం. అవి ఏమిటి అని అంటే, ఒకటి టైప్స్ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్, అంటే ప్రకృతి వర్ణం, ఇది 3 విధాలు అన్నాం. మ్యుటేషన్స్, ఉత్పరివర్తనాలు ఉన్నాయి నాన్న. జెనెటిక్ లోడ్, జన్యుభారము, అలాగే జెనైన్ ఫ్లో, జన్యు ప్రసరణ, జెనెటిక్ డ్రిఫ్ట్, జన్యు వహనం, జెనెటిక్ వేరియేషన్, జన్యు వైవిధ్యాలు, నాన్ ర్యాండమ్ మేటింగ్ అంటే అసార్టేటివ్ మేటింగ్, సెలెక్టివ్ మేటింగ్ అని, యాదృచ్ఛికం కాదు ఐచ్ఛికం అని. ఆర్టిఫిషియల్ సెలక్షన్ కృత్రిమ వర్ణము, సెక్షువల్ సెలక్షన్ లైంగిక వర్ణం, రీప్రొడక్టివ్ ఐసోలేషన్ ప్రత్యుత్పత్తి విభక్తత, దెన్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ. ఇవన్నీ కూడా మనకి నూతన జాతుల ఆవిర్భావానికి ఏదో ఒక స్థాయిలో తోడ్పడుతూ ఉంటాయి. కాబట్టి వాటిని మనం ఎవల్యూషనరీ ఫోర్సెస్గా మనం తీసుకున్నాం. యూ హ్యావ్ ద టైప్స్ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్ అని అన్నాం. ఇప్పుడు దేర్ ఆర్ బేసికల్లీ 3 టైప్స్ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్. 3 ప్రకృతి వర్ణ విధానాలు ఉన్నాయి. ఈ 3 ప్రకృతి వర్ణ విధానాల్లో 3 ప్రకృతి వర్ణ విధానాలు ఉన్నాయి. వీటి వల్ల జనాభాలో ఉండేటటువంటి ఈ దృశ్య రూపాల విస్తరణ ప్రభావితమవుతూ ఉంటుంది అని, ఈ జన్యు పౌనఃపున్యంలో కొంత మార్పులు వస్తూ ఉంటాయి అని. వాట్ ఈజ్ మెంట్ బై ఎ సెలక్షన్ అంటే వర్ణం అంటే ఏమిటి అని. సెలక్షన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ దోస్ దట్ అపియర్ ఫిజికల్లీ, ఫిజియోలాజికల్లీ, behaviorally adapted to their environment survive and reproduce, while others that are least adapted will be eliminated అని అంటున్నాడు.
అంటే వర్ణం అంటే ఏం చెబుతున్నాడంటే ఏవైతే భౌతికంగా శరీరధర్మరీత్యా వాటి యొక్క జీవన విధానాల రీత్యా పరిసరాలకు అనుగుణంగా అనుకూలనాలు చేసుకుని ప్రత్యుత్పత్తి జరపగలుగుతాయో అలాంటివి మాత్రమే ప్రకృతి ఎంపిక చేస్తుంది. అలా తట్టుకోలేనటువంటివి, తగు అనుకూలనాలు చేసుకోలేనటువంటివి ప్రత్యుత్పత్తి జరపకుండాను లేదా ప్రత్యుత్పత్తి జరిపిన సంతానం ఆదిలోనే పురిటిలోనే అంతరించిపోవటము, అలా ఆ జీవులు ఈ జీవన పోరాటంలో మనుగడ సాగించలేక వివిధ దశల్లో అంతరించిపోతాయి. అవి ఫెయిల్యూర్స్ అవుతాయి, అవి విజయవంతమైనవి కావు. అలా వర్ణం అనేది పనిచేస్తుంది అని చెబుతున్నాడు. వాట్ ఆర్ దీస్ 3 types ఆఫ్ న్యాచురల్ సెలక్షన్ అంటే, ఒకటి స్టెబిలైజింగ్ సెలక్షన్ అని అన్నాం, దీన్నే సెంట్రిపీటల్ సెలక్షన్ అన్నాం, దీన్నే బ్యాలెన్సింగ్ సెలక్షన్ అని అన్నాం మనం. స్టెబిలైజింగ్ సెలక్షన్ అని అంటే స్థిరంగా ఉంచేటటువంటి స్థిర వర్ణము అని అన్నాం, తుల్యతావరణము అని అన్నాం. సెంట్రిపీటల్ సెలక్షన్ అని అన్నాం, కేంద్రాభిసార వర్ణము అని అన్నాం మనం. సో అలా సెంట్రిపీటల్ సెలక్షన్ లేదా స్టెబిలైజింగ్ సెలక్షన్ లేదా బ్యాలెన్సింగ్ సెలక్షన్ అని అన్నాం. ఇప్పుడు వాట్ ఈజ్ మెంట్ బై దిస్ స్టెబిలైజింగ్ సెలక్షన్ అని, ఇట్ ఆపరేట్స్ ఇన్ ఏ స్టేబుల్ ఎన్విరాన్మెంట్. పరిసర పరిస్థితులు స్థిరంగా ఉండాలి, మార్పు చెందకూడదు, ఒకే విధంగా ఉండాలి. అలాంటి జనాభాలోనే ఈ వర్ణం పనిచేస్తుంది అని చెబుతున్నాం. ఎస్సెన్స్ ఏమిటి అంటే, దీంట్లో అతి ముఖ్యాంశం ఏంటి అంటే, విపులంగా మళ్ళీ తర్వాత చెప్పుకుంటాం. అతి ముఖ్యాంశం ఏమిటి అంటే, హియర్ ద సెలక్షన్ ఫేవర్స్ ఇంటర్మీడియట్ ఫీనోటైప్స్ ఆర్ యావరేజ్ ఫీనోటైప్స్. ఇంటర్మీడియట్ మాధ్యమిక దృశ్య రూపాలను లేదా మీకు సగటు దృశ్య రూపాలని ప్రకృతి ఎంపిక చేస్తుంది, ఎక్స్ట్రీమ్స్లో ఉండేటటువంటి వాటిని తొలగిస్తుంది అని. ది సెకండ్ వన్ ఈజ్ డైరెక్షనల్ సెలక్షన్. నౌ ఇట్ ఆపరేట్స్ ఇన్ ఎ చేంజింగ్ ఎన్విరాన్మెంట్. మారుతూ ఉండే పరిశ్రమలు, ఏ చేంజ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ షిఫ్ట్స్ ద ఫీనోటైప్ ఫ్రమ్ వన్ ఎక్స్ట్రీమ్ టు ది అదర్. ఇక్కడ దృశ్యరూపము మారుతూ ఉన్నటువంటి పరిసర ప్రభావం వలన ఒక కొసలో ఉండేది రెండో కొసలోకి మారుతుంది అని. అంటే పొట్టి మెడ ఉండే జిరాఫీల నుంచి బాగా పొడవు మెడ ఉండే జిరాఫీలు పరిణామం చెందడం దీనికి ఉదాహరణగా పేర్కొంటున్నాం డైరెక్షనల్ సెలక్షన్కి. అట్లాగే మనం ఇండస్ట్రియల్ మెలనిజంలో ఈ పెప్పర్డ్ మాత్ బిస్టన్ బెట్యులేరియా గురించి నేర్చుకున్నామండి. అక్కడ ఈ వైట్ మాత్స్ ఇది బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువగా ఉంటాయి, ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్ పోస్ట్ ఇండస్ట్రియలైజేషన్ సినేరియాలో ఈ బ్లాక్ కలర్డ్ మాత్స్ జనాభాలో ఎక్కువగా ఉన్నాయి. అంటే ఫీనోటైపు అక్కడ డల్ కలర్ నుంచి డార్క్ కలర్కి షిఫ్ట్ అయింది, ఒక ఎక్స్ట్రీమ్ నుంచి ఇంకొక ఎక్స్ట్రీమ్కి. దాన్ని కూడా మనం డైరెక్షనల్ సెలక్షన్ అంటాం. అట్లాగే డిటిటి రెసిస్టెంట్ మ్యూటెంట్ వెరైటీస్ కూడా మస్కిటోస్లో, దాన్ని కూడా మనం డైరెక్షనల్ సెలక్షన్కి ఉదాహరణగా చెప్పుకుంటాం. దిశావరణము అని అన్నాం నాన్న. మూడవది డిస్రప్టివ్ సెలక్షన్. హియర్ బోత్ ద ఎక్స్ట్రీమ్స్ ఆర్ సెలెక్టెడ్ వైల్ ద ఇంటర్మీడియట్ ఆర్ యావరేజ్ ఫీనోటైప్స్ ఆర్ ఎలిమినేటెడ్. ఇక్కడ సగటు లేదా మాధ్యమిక స్థాయిలో ఉండే దృశ్య రూపాలు తొలగిపోతాయి. ఎక్స్ట్రీమ్స్గా ఉండేటటువంటి ఈ దృశ్య రూపాలు ప్రకృతి ఎంపిక చేయబడుతుంది. దీనివల్ల ఒక జనాభా నుంచి 2 లేదా అంతకంటే ఎక్కువ జనాభాలు పరిణామం చెందుతాయి. ఫ్రమ్ వన్ పాపులేషన్ దెర్ ఇస్ స్కోప్ ఫర్ ద ఎవల్యూషన్ ఆఫ్ 2 or more స్పీషీస్ ఇన్ ఏ డిస్రప్టివ్ ఆర్ డైవర్సిఫైడ్ సెలక్షన్. ఈ డిస్రప్టివ్ సెలక్షన్ విచ్ఛిన్న వర్ణము అన్నాం. దీనినే మనం ఇంకో పేరుతో కూడా పిలుస్తాం, దట్ ఈజ్ సెంట్రిఫ్యూగల్ సెలక్షన్ అని అన్నాం. సెంట్రిఫ్యూగల్ సెలక్షన్, అక్కడేమో సెంట్రిపీటల్ సెలక్షన్ అని అన్నాం. నౌ స్టెబిలైజింగ్ సెలక్షన్ ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం.
ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సెంట్రిపీటల్ సెలక్షన్ అన్నాం. హియర్ ద సెలక్షన్ యాక్ట్స్ ఎగెన్స్ట్ బోత్ ఎక్స్ట్రీమ్స్, పింక్ కలర్లో వేస్తున్నాయి చూడండి, ఇన్ ఎ స్టేబుల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇన్ విచ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ స్టేబుల్ సెలక్షన్ ఈజ్ లైక్లీ టు ఆపరేట్ అంటే స్టేబుల్ ఎన్విరాన్మెంట్ అంటే పరిసర పరిస్థితులు స్థిరంగా ఉండాలి, తరచుగా మారుతూ ఉండకూడదు, అవి దీర్ఘకాలం ఒకే రకంగా ఉండాలి అని. హెన్స్ ఇట్ డజంట్ ప్రమోట్ ఎనీ ఇవల్యూషనరీ చేంజ్ దట్ లీడ్స్ టు స్పీసియేషన్. మిగిలిన రెంటికిను వీటికి తేడా ఏమిటి అంటే ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ది స్టేబుల్ సెలక్షన్, స్టెబిలైజింగ్ సెలక్షన్ and the remaining two, directional selection and disruptive selection, is that the stable selection does not contribute to the evolution of new species. కొత్త జాతుల సృష్టికి ఇక్కడ అవకాశము లేదు అని. సో అలా చూసినప్పుడు ఇట్ ఫేవర్స్ ద యావరేజ్ ఫీనోటైప్, ఇదిగో యావరేజ్ ఫీనోటైప్, అండ్ ఎలిమినేట్స్ ది ఎక్స్ట్రీమ్ సైజెస్. ఇవి పోతున్నాయండి అక్కడ. ఏం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాడంటే బర్డ్ క్లచ్ సైజ్ అని. ఇక్కడ పక్షులు ఉన్నాయండి, అవి గూట్లో కొన్ని 5-4 గుడ్లే పెడతాయి, కొన్ని 10-20 ఇట్లా పెడతాయి, కొన్ని 1-2 పెడతాయి. ఈ 1-2 పెట్టేవి ఎక్కువ ఉండవు, ఈ 5కు పైన పెట్టేవి ఉండవు. యావరేజ్ క్లచ్ నంబర్ ఎంతంటే దట్ అరౌండ్ 5 to 6. ఇవి ఎక్కువగా ఉంటాయి అని. తక్కువ ఉండే అయిపోతున్నాయి, అంతకంటే ఎక్కువ ఉండే అయిపోతున్నాయి. అది అక్కడ బర్డ్ క్లచ్ సైజ్. హ్యూమన్ బర్త్ వెయిట్, ఇప్పుడు పిల్లలు మామూలుగా పుట్టినప్పుడు యావరేజ్ వెయిట్ వాళ్ళు మనకి అరౌండ్ 5 to 8 lbs ఉంటారు. 8 lbs అంటే 8 పౌండ్లు, కేజీలు కాదు ఇక్కడ. ఒక కేజీ అంటే 454 grams అని అర్థం మనకి. అంటే 2 lbsకి 1 కేజీ అంటే పైన ఇంకో 100 గ్రాములు అట్ట ఉంటుంది అని అక్కడ. సో ఈ 8 lbs అనేది ఒక యావరేజ్ సైజు. ఈ బరువు తూగే బిడ్డలు జనాభాలో పుట్టిన వాళ్ళు 100 మంది బేబీలు తీసుకుంటే 70% వీళ్ళు ఉంటున్నారు. ఈ తక్కువ 8 kgs 8 lbsకి తక్కువగా ఉండేటటువంటి బిడ్డలు ఒక 10-5% ఉంటున్నారు. 10, 12, 8 పైన lbsకి పైన బరువు, పౌండ్ల పైన బరువు దూకేటటువంటి బిడ్డలు కూడా ఓ 10-15 ఉంటున్నారు. ఎక్కువ ఎవరు ఉంటున్నారు? యావరేజ్ వెయిట్. యావరేజ్ వెయిట్ ఎంత? 8 lbs. అట్లాగే హ్యూమన్స్ హైట్, మన ఇండియన్ యావరేజ్ హైట్ 5'6", 5'7" ఈ మధ్యలో ఉంటుంది మెన్లో. ఉమెన్లో అయితే 5'5" యావరేజ్. అంటే 5.8 పైన ఉండే ఉమెన్ రేర్గా కనపడతారు. అలాగే మనకి 5'10" అబవ్ ఉండేటటువంటి నాబోటి హైట్ ఉండేటటువంటి వాళ్ళు 6 feet మోర్ దాన్ దట్ ఉండేవాళ్ళు చాలా అరుదుగా కనపడుతూ ఉంటారు. ఇప్పుడు బాగా పొడవు ఉండేవాళ్ళు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తారు, పొట్టిగా ఉండే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏముందంటే ఈ జనాభాలో ఎప్పుడు కూడా ఇక్కడ స్టేబుల్ ఎన్విరాన్మెంట్లో యావరేజ్ ఫీనోటైప్సే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. యావరేజ్ ఫీనోటైప్స్నే ప్రకృతి ఎంపిక చేస్తూ ఉంటుంది అని అక్కడ. సో అలా మన హ్యూమన్ హైట్. అలాగే ప్లాంట్ హైట్ బాగా ఎత్తుగా ఉంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, బాగా తుఫాన్లు అవి వచ్చినప్పుడు తాడి చెట్లు, ఏ చెట్లు ఎక్కువగా ఎరిగిపోతూ ఉంటాయి. ఎందుకు? అవి ఎక్కువ ఎత్తునుండే. కొమ్మలు ఎక్కువగా ఉండే కూడా ఆ కొమ్మలు కొంత బరువు ఎక్కువగా ఉండి గాలికి కదిలి విరిగిపోతూ ఉంటాయి మనకి. అలాగే పొట్టిగా ఉండే మొక్కలు ఉన్నాయనుకో, ఎత్తు మొక్కల మధ్యలో ఉండే సూర్యరశ్మి వీటికి అందదు, అవే అందుకుంటాయి. ఈ తరచుగా ఈ హెర్బీవోర్స్ మ్యామల్స్ తినేస్తూ ఉంటాయి వాటిని, అందుకనే అవి కూడా ఎక్కువ అంతరించిపోతూ ఉంటాయి. సో ఈ ఉదాహరణలు బర్డ్ క్లచ్ సైజు, పక్షి గుడ్లు సంఖ్య, హ్యూమన్ బర్త్ వెయిట్, మానవ పిల్లలు పుట్టినప్పుడు బరువు, హ్యూమన్ హైట్, ప్లాంట్ హైట్, వీటిని ప్రధానంగా మనము ఈ స్టెబిలైజింగ్ సెలక్షన్కి ఉదాహరణలుగా పేర్కొంటాము అని. డైరెక్షనల్ సెలక్షన్, when the environment gradually changes, the population will undergo directional changes. ఇప్పుడు పరిసరాల్లో క్రమానుగత మార్పులు వస్తూ ఉన్నప్పుడు ఆ జనాభా వచ్చి దిశాయుత వర్ణానికి గురవుతుంది అని. ఏం చేస్తుంది డైరెక్షనల్ సెలక్షన్ అంటే? ఇట్ సెలెక్ట్స్ ద ఫీనోటైప్
at one end of the existing spectrum of variation. At one end of the existing spectrum of variation. ఒకవైపున ఉండేదాన్ని ఎంపిక చేస్తుంది. అందుకని the phenotype shifts from one extreme to the other extreme అని అన్నాం. దీనికి ప్రముఖ ఉదాహరణలుగా పెప్పర్డ్ మాత్ బిస్టన్ బెట్యులేరియా, నెక్ ఆఫ్ జిరాఫీ, DDT రెసిస్టెంట్ మస్కిటోస్ అండ్ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా. డైరెక్షనల్ సెలక్షన్కి ఒరిజినల్ పాపులేషన్ అంటే ఇంగ్లండ్లో 1850s ఆ ప్రాంతంలో పారిశ్రామీకరణం లేనప్పుడు అంత పరిసరాలంతా కూడా పేల్ కలర్లో ఉండేవి. పెద్ద పెద్ద చెట్ల మీద తెల్లగా ఉండే లైకెన్స్ పెరగడం వల్ల ఆ పరిసరం ఈ మాత్స్ వాలేటటువంటి చెట్లు కూడా ఉపరితలం కూడా పరిసరం తెలుపు వర్ణంలో ఉండటం మూలాన అప్పుడు జనాభాలో వైట్ మాత్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వైట్ కలర్ గాట్ క్యామోఫ్లేజ్డ్ ఇన్ ద వైట్ బ్యాక్గ్రౌండ్. Predaceous birds could not spot them. On the other hand, in the white, against the white background, the black moths were easily spotted. ఈ నల్ల చిలుకల్ని ఈజీగా పట్టుకోగలిగినాయి శ్వేత పరిసరములో అని. అందుకని జనాభాలో అవి తక్కువ ఉన్నాయి. 80% ఇవి ఉంటే అవి 20% ఉండేవి. సో లైట్ కలర్డ్ పెప్పర్డ్ మాస్ ఆర్ బెటర్ క్యామోఫ్లేజ్డ్ ఎగెనెస్ట్ ప్రిస్టైన్ ఎన్విరాన్మెంట్ అంటే నాన్ పొల్యూటెడ్ అని. Likewise, dark colored peppered moths are better camouflaged against a sooty environment. ఇప్పుడు బొగ్గు నుసిని సూట్ అంటాం, సూటీ ఎన్విరాన్మెంట్ అది నల్లగా మార్చేసింది. దస్ యాజ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రోగ్రెస్డ్ ఇన్ ద 19th century ఇన్ ఇంగ్లాండ్, ద కలర్ ఆఫ్ ద మాత్ పాపులేషన్ ఏమైంది, షిఫ్టెడ్ ఫ్రమ్ లైట్ టు డార్క్. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డైరెక్షనల్ సెలక్షన్. ఈ పారిశ్రామిక శ్యామలీకరణం వలన పరిసరాలు నానాటికి అవి నలుపు వర్ణంలో మారిపోతూ ఉంటే నలుపు చిలుకలకే నలుపు మాత్స్కే ఎక్కువ రక్షణ లభించింది అని. ఇటీవల డ్యూ టు ది ఇంట్రడక్షన్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ మెథడ్స్ దేర్ ఈజ్ రివర్సల్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. మళ్ళీ అవి ఈ లైకెన్స్ మళ్ళీ పెరగటం, మళ్ళీ వైట్ బ్యాక్గ్రౌండ్ రావటం మొదలైంది. ఇప్పుడు రివర్సల్ ఆఫ్ మళ్ళీ అక్కడ డైరెక్షనల్ సెలక్షన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ జనాభాలో క్రమేపీ ఏ పెరుగుతున్నాయి, వైట్స్ పెరుగుతున్నాయి, వైట్ మాత్స్ అని. నౌ ద థర్డ్ టైప్ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్ ఈజ్ డిస్రప్టివ్ సెలక్షన్ అన్నాం. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ సెంట్రిఫ్యూగల్ సెలక్షన్. ఇట్ ఆపరేట్స్ whenever a homogeneous environment changes into a heterogeneous environment. అంటే పరిస్థితులు సమజాతీయంగా ఉన్నటువంటి పరిసరము నుంచి విషమజాతీయంగా ఉండేటటువంటి భిన్న పరిస్థితులుగా మారేటటువంటి పరిసరములో ఈ వర్ణం జరుగుతుంది అని. ఇక్కడ ది న్యాచురల్ సెలక్షన్ సెలెక్ట్స్ individuals at the extremes of the phenotype because they are better adapted to the changing environment, and the intermediate phenotypes or the average phenotypes are least adapted, therefore they will be eliminated. When you look at this graph, ఇవి పింక్ కలర్లో అన్నీ తొలగిపోతున్నాయి, పడిపోతుంది ఇది ఇక్కడ. So from one population, two populations have been evolved. From one species, two species have been evolved because of this centrifugal selection or what is called diversified selection అని కూడా అంటాం. నాన్న దీన్ని విచ్ఛిన్న వర్ణము అనడంతో పాటు అని అన్నాం. సో diversifying selection usually occurs when environmental changes favor individuals on either side of the phenotypic spectrum. ఇరువైపులా ఉండేవాటికి. Often it drives speciation అంటున్నాడు, జాతుల సృష్టికి సారథ్యం వహిస్తుంది అని అంటున్నాం. ఎగ్జాంపుల్స్ వచ్చి సన్ఫ్లవర్ పాపులేషన్స్ ఇన్ కాలిఫోర్నియా అండ్ డార్విన్స్ ఫించెస్. ఇంతకుముందు చెప్పాం, డార్విన్స్ ఫించెస్ని మనం అడాప్టివ్ రేడియేషన్కి ఉదాహరణగా చెప్పుకున్నాం. ఆ డార్విన్స్ ఫించెస్ కూడా ఒక మౌలిక పూర్విక జీవి నుంచి అక్కడ దాదాపు 12 రకాల ముక్కులు ఉన్నటువంటి 12-13 జాతుల ఫించ్ పక్షులు ఉద్భవించడం జరిగింది అని. ఈ రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ డిస్రప్టివ్ సెలక్షన్ అన్నాం. ఇప్పుడు ఒకసారి కంపారిజన్గా చూద్దాం మనం, క్విక్ రన్. ఇప్పుడు స్టేబుల్
stabilizing selection is also known as this what is called centripetal selection అని అన్నాం, బ్యాలెన్సింగ్ సెలెక్షన్ అన్నాం, డైరెక్షనల్ సెలెక్షన్. The second one is directional selection. Third one, disruptive, centrifugal, and also known as diversified selection. ఈ మూటిల్లో which selection does not contribute to the formation of a new species? Obviously it is stabilizing selection. Which selection contributes to the evolution of long neck of giraffe? Directional selection. Which selection operated in industrial melanism? Directional selection. Which selection contributes to the evolution of more than 2 species? That is disruptive selection అని అన్నాం. సన్ఫ్లవర్ పాపులేషన్స్, డార్విన్స్ ఫించెస్ అని చెప్తున్నాం. Which selection operates in a stable environment? Centripetal selection. Which selection operates whenever the homogeneous environment changes into heterogeneous? Disruptive selection అని అన్నాం. Which selection operates in a changing environment? Directional selection అన్నాం. Which selection favors the average or intermediate phenotype? Your answer should be stabilizing selection. Which selection does not contribute to the evolution of new species? Stabilizing selection. Which selection favors one extreme of the phenotype? In which selection the phenotype shifts from one extreme to the other extreme? Directional selection. Which selection operated in the evolution of long neck of giraffe and Darwin's finches and also DDT resistant mosquitoes? That is the directional selection. Which selection contributes to evolution of more than 2 species, 2 or more species? That is what is called disruptive or diversified selection. Here example is Darwin's finches. Their directional selection, giraffe neck and Biston Betularia or peppered moth only. Now, what are the features of disruptive selection? It causes divergence within the species. It occurs when 2 different types of resources are present in one area. ఒకే పరిసరములో మనకు 2 రకాల శీతోష్ణ పరిస్థితులు ఏర్పడినప్పుడు రిజల్ట్స్ ఇన్ స్పెషలైజేషన్ ఆఫ్ ఈచ్ బ్రాంచ్డ్ గ్రూప్. ఒక్కొక్క పరిసరంలో ఒక అనుకూలం చెందడానికి ఒకటి ప్రయత్నం చేస్తుంది, అందుకని వాటిలో ప్రత్యేకతలు ఏర్పడతాయి. అండ్ ఇట్ విల్ లీడ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పీషీస్. ఇందాక చెప్పాను, నూతన జాతుల సృష్టికి ఎక్కువ అవకాశాలు కల్పించేది ఏది అంటే డిస్రప్టివ్ సెలక్షన్. ఇక్కడ మనకి రేంజ్ ఆఫ్ వేరియబుల్ ట్రైట్, పాపులేషన్ మీన్ తీసుకున్నాం, నార్మల్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్, ఇలా మనకి ఒక బెల్ షేప్డ్ కర్వ్ వస్తుంది. ఇక్కడ ఒకే స్కెచ్లో మనం 3 టైప్స్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ చూపించాం. స్టెబిలైజింగ్ సెలెక్షన్ దగ్గర ఇది యావరేజ్ ఆర్ ఇంటర్మీడియట్, ఎక్స్ట్రీమ్స్ పోతున్నాయి, పోయేదలికి ఈ ఒక్కటే మిగిలింది మనకు మధ్యలో గంటాకారంలో ఉండేది. నౌ డైరెక్షనల్ సెలెక్షన్లో బిఫోర్ ఇది స్టార్టింగ్ ఇక్కడ ఉంది, కానీ ఇది ఎలిమినేట్ అయిపోతుంది పరిశ్రమలో, ఇది షిఫ్ట్ అయిపోయింది, ఈ ఎక్స్ట్రీమ్కి వచ్చేసింది, లెఫ్ట్ సైడ్ నుంచి మనకి రైట్ సైడ్కి వచ్చింది ఒక ఎక్స్ట్రీమ్. అంటే కొద్దిగా ఇక్కడ వైట్ మాత్స్ నుంచి డార్క్ కలర్డ్ మాత్స్ వచ్చాయి, అలాగే షార్ట్ నెక్ నుంచి లాంగ్ నెక్ ఆఫ్ జిరాఫీ మనకు వచ్చింది అని. ఇక్కడ డిస్రప్టివ్ సెలెక్షన్, అసలు యావరేజ్ ఫీనోటైప్ ఎలిమినేట్ అయిపోతుంది. అయ్యేదానికి ఏమైంది, 2 పీక్స్ వస్తున్నాయి అని ఐదర్ సైడ్. ఈ 2 పీక్స్ 2 జనాభాల పుట్టుకను. అంటే కాలిఫోర్నియాలో ఒక సన్ఫ్లవర్ పాపులేషన్ నుంచి 2 సన్ఫ్లవర్స్ పాపులేషన్స్ వచ్చాయి. అట్లాగే గ్యాలపాగోస్ ఐలాండ్లో ఒక గింజలు తినేటటువంటి ఈ ఫించ్ బర్డ్ నుంచి దాదాపు 10 రకాల ముక్కులు కలిగినటువంటి భిన్న ఫించ్ జాతి పక్షులు వచ్చాయి. మనం ఇందాక చూసాం అక్కడ. ఇది స్మాల్ గ్రౌండ్ సైజ్, మీడియం గ్రౌండ్ సైజ్, లార్జ్ గ్రౌండ్ సైజ్ ఫించ్, క్యాక్టస్ ఫించ్, దెన్ లార్జ్ ఇన్సెక్టివోరస్, స్మాల్ ఇన్సెక్టివోరస్ ఫించెస్, వుడ్పెక్కర్ ఫించ్, వార్బ్లర్ ఫించెస్ అనేవి పరిణామం చెందాయి. ది నెక్స్ట్ అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఎవల్యూషనరీ ఫోర్స్ దట్ కంట్రిబ్యూట్ టు ది ఫార్మేషన్ ఆఫ్ స్పీషీస్ ఈజ్ నథింగ్ బట్ మ్యుటేషన్స్, అనగానే ఉత్పరివర్తనాలు అని అన్నాం. మనం నేర్చుకున్నాం
జీవ పరిణామ సిద్ధాంతం గురించి చెప్పినప్పుడు మ్యుటేషన్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై విక్టర్ హ్యూగో డి వ్రీస్ అని మనం చెప్పాం. ద టర్మ్ మ్యుటేషన్ వాజ్ కాయిన్డ్ బై విక్టర్ హ్యూగో డి వ్రీస్. విక్టర్ హ్యూగో డి వ్రీస్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఈనోథెరా లామార్కియానా. ఆ మొక్క మీద ఆమ్స్టర్డామ్లో ఆయన జరిపినటువంటి పరిశోధనలను క్రోడీకరించి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అని. వాట్ ఆర్ మ్యుటేషన్స్ అంటే మనం అంటాం సడన్ ఆర్ అబ్రప్ట్ చేంజెస్ ఆర్ డిఫరెన్సెస్. అంటే డిఫరెన్సెస్ అరైజింగ్ సడన్లీ స్పాంటేనియస్లీ ఇన్ ఏ పాపులేషన్. జనాభాలో ఆకస్మికంగా వచ్చేటటువంటి విస్తృతమైనటువంటి మార్పులు వీటిని అన్నాం. మ్యుటేషన్స్ కాజ్ ఎవల్యూషన్ బట్ నాట్ ది మైనర్ వేరియేషన్స్ యాజ్ మెన్షన్డ్ బై డార్విన్. డార్విన్ ఏమనుకున్నాడు, నూతన జాతి సృష్టి అనేది క్యుములేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్లక్చువేటింగ్ వేరియేషన్స్ అన్నాడు. అంటే డోలాయన వైవిధ్యాల సంచయిత ప్రభావం వలన వస్తుందన్నాడు. ఈయన ఏం చెప్తున్నాడు, అలా కాదు, ఏ స్పీషీస్ అరైజెస్ బై ఏ మ్యుటేషన్ విచ్ ఈజ్ ఎ సడన్ ఆర్ అబ్రప్ట్ చేంజ్. మ్యుటేషన్స్ ఆర్ ర్యాండమ్ అండ్ డైరెక్షనల్ అంటున్నాడు. డైరెక్షనల్ కాదు. ర్యాండమ్ అంటే యాదృచ్ఛికంగా జరుగుతాయి, వాటికి దిశారహితంగానే ఉంటాయి. ఇప్పుడు ఈ రెంటికి వ్యత్యాసం చెప్తున్నాడు. అకార్డింగ్ టు డి వ్రీస్ ఏ సింగిల్ స్టెప్ లార్జ్ వేరియేషన్ కంట్రిబ్యూట్స్ టు స్పీసియేషన్. అందుకని ఈయన ఏమన్నాడు, ఈ సింగిల్ స్టెప్ లార్జ్ మ్యుటేషన్నే సాల్టేషన్ అని అన్నాడు. మనం తెలుగులో చెప్తూ ఉంటాం. డార్విన్ దృష్టిలో జీవ పరిణామము నత్తనడకలాగా కొనసాగుతుంది. డి వ్రీస్ దృష్టిలో జీవ పరిణామం గుర్రపు గెంతులాగా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. మ్యుటేషన్స్ అనగానే దే ఆర్ హెరిటబుల్ చేంజెస్ ఇన్ ద జీనోటైప్. దృశ్య రూపంలో వచ్చేటటువంటి మార్పులు ఇవి అని. అంటే దే మే బి జీన్ మ్యుటేషన్స్ ఆర్ పాయింట్ మ్యుటేషన్స్ ఆర్ మైక్రో మ్యుటేషన్స్ కావచ్చు. జన్యు నిర్మాణంలో అంటే డిఎన్ఏ నిర్మాణంలో నత్రజన్ క్షారాల వరుస క్రమంలో వచ్చే మార్పులు కావచ్చు. చేంజెస్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్గా కావచ్చు, లేదా చేంజెస్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కావచ్చు. అవి డూప్లికేషన్, డిలీషన్, ట్రాన్స్లోకేషన్ ఇలాంటివి ఉన్నాయి మనకి. మ్యుటేషన్స్ ప్రొవైడ్ రా మెటీరియల్ ఫర్ ఎవల్యూషన్ ఆన్ విచ్ న్యాచురల్ సెలెక్షన్ ఆపరేట్స్. ఆ రా మెటీరియల్ ఏంటి, వేరియేషన్స్. మ్యుటేషన్స్ లేకపోతే వేరియేషన్స్ లేవు, వేరియేషన్స్ లేకపోతే జీవ పరిణామం లేదు అని. సో ఇన్ ద మోడర్న్ కాన్సెప్ట్ ద రా మెటీరియల్స్ ఫర్ ఆర్గానిక్ ఎవల్యూషన్ ఆర్ nothing but mutations which cause variations. Mutations produce variations and nature selects the best variant and that will say perpetuates in course of time as the fittest organism అని మనకు అర్థం అక్కడ. సో మ్యుటేషన్స్ అనేవి దే కెన్ బి న్యూట్రల్, తటస్థంగా ఉండొచ్చు, బెనిఫిషియల్, ఉపయుక్తంగా ఉండొచ్చు, దే కెన్ బి హార్మ్ఫుల్, అవి మనకి హాని కలిగించే విధంగా కూడా ఉండొచ్చు. ఉదాహరణకి సికిల్ సెల్ ఎనీమియా ఈజ్ ఏ రెసెసివ్ ఆటోజోమల్ మ్యుటేషన్. అది ఉంటే మనకి ఈ ఆక్సిజన్ కొరత ఉండే పరిసరాల్లో వచ్చి ఉన్నట్లయితే మనకి శ్వాస సంబంధమైన సమస్యలు వస్తూ ఉంటాయి అని. బట్ ఎనీహౌ ఇట్ ప్రొవైడ్స్ ఎ బెటర్ ఛాన్స్ ఫర్ సర్వైవల్. ఉదాహరణకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇన్ బ్యాక్టీరియా, అంటే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా, అలాగే ఈ డిడిటి రెసిస్టెంట్ మస్కిటోస్ ఏర్పడటం అనేవి కూడా ఈ ఉత్పరివర్తనాలకు ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. టిహెచ్ మార్గన్ ఐడెంటిఫైడ్ ఏ రెడ్ ఐడ్ మేల్ ఇన్ ఏ కల్చర్ ఆఫ్ వైట్ ఐడ్ మేల్స్ అండ్ ఫిమేల్స్. ఈయన టిహెచ్ మార్గన్ అనే ఆయన్ని మనం ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ అని అంటాం. డ్రోసోఫిలా మెలనోగాస్టర్ అరటిపండు ఈగ మీద విస్తృతమైన పరిశోధనలు చేశాడు ఆయన. లీనియర్ థియరీ ఆఫ్ జీన్స్ను ప్రతిపాదించాడు. లింకేజ్ అండ్ క్రాసింగ్ ఓవర్ని అధ్యయనం చేశాడు. వీటన్నిటికీ ఆయనే మూల పురుషుడిగా మనం పేర్కొంటున్నాం. డార్విన్, ఈ మెండల్ ఈ జన్యుశాస్త్రానికి పునాది వేస్తే దాన్ని ఒక అందమైనటువంటి ఒక గొప్ప భవనంలాగా మార్చింది ఎవరు
అని అంటే అది టీహెచ్ మార్గన్ అని మనం విస్తృతంగా చెప్పవచ్చు అని. సో అలా ఈ డ్రోసోఫిలా, రెడ్ ఐడ్ మేల్ డ్రోసోఫిలా ఈజ్ ఏ మ్యూటెంట్ అని మనం అంటూ ఉంటాం. మనకు అప్పుడప్పుడు 6 వేళ్ళు హైపర్డాక్టైలీ సంభవిస్తూ ఉంటుంది. అది కూడా ఒక మ్యుటేషనే మనకి. ఇప్పుడు హృతిక్ రోషన్ మీరు తీసుకున్నట్లయితే ఆయనకి ఒక చేతికి 2 బొటన వేళ్ళు ఉంటాయి. తను యాక్ట్ చేసేటప్పుడు దాన్ని నీట్గా కవర్ చేసుకుని ఇది చేస్తాడు. అంటే ఊరికి ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాం. మీకు జీన్ ఫ్లో తీసుకున్నట్లయితే అంటే జన్యు ప్రసరణం కూడా కొత్త జాతుల సృష్టికి వీలు కల్పిస్తుంది అని. వాట్ ఈజ్ జీన్ ఫ్లో? ఇట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఎలీల్స్ త్రూ ఇమిగ్రేషన్ ఆర్ ఎమిగ్రేషన్ ఫ్రమ్ వన్ పాపులేషన్ టు ది అదర్ పాపులేషన్. ఒక జనాభా నుంచి జీవులు ఇంకొక జనాభాలోకి ప్రవేశించడం వల్ల డోనార్ పాపులేషన్లో కొన్ని యుగ్మ వికల్పకాలు కోల్పోతుంది. ఇట్ లూజెస్ సమ్ జీన్స్, బట్ ద రిసిపియంట్ పాపులేషన్ జీన్ పూల్ గెయిన్స్ దోస్ థింగ్స్. దీనివల్ల మనకి ఈ జెనెటిక్ వేరియేషన్స్ వస్తాయి. దేర్ విల్ బి చేంజ్ ఇన్ ద ఎలిలిక్ ఫ్రీక్వెన్సీ, అంటే యుగ్మ వికల్పక పౌనఃపున్యంలో కూడా మార్పులు వస్తాయి. అది జాతుల సృష్టికి వీలు కల్పిస్తుంది అని ఇక్కడ తీసుకున్నప్పుడు జీన్ ఫ్లో కెన్ ఇంట్రడ్యూస్ న్యూ ఎలీల్స్ ఇంటూ ఏ జీన్ పూల్. ఇట్ కెన్ చేంజ్ ఎలిలిక్ ఫ్రీక్వెన్సీస్. ది ఓవరాల్ ఎఫెక్ట్ ఆఫ్ జీన్ ఫ్లో ఏంటి? ఈజ్ టు కౌంటరాక్ట్ న్యాచురల్ సెలెక్షన్ బై క్రియేటింగ్ లెస్ డిఫరెన్సెస్ బిట్వీన్ పాపులేషన్. జనాభాల మధ్య తక్కువ వ్యత్యాసాలు ఉండేటట్టు చేయడం దానివల్ల కౌంటరాక్ట్ చేస్తుంది. ఉదాహరణకి మనకి ఇక్కడ ప్లాంట్ పాలన్ బీయింగ్ బ్లోన్ ఇంటూ ఏ న్యూ ఏరియా. ఇప్పుడు వాయుగత ఈ పరాగ సంపర్కం జరిగే ఉన్నాయి గడ్డి జాతులు, ఇలాంటి వాటిల్లో పుప్పొడి కొట్టుకుపోయి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరుతూ ఉంటుంది. ఇట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ జీన్ ఫ్లో. Random introduction of alleles into recipient population, that is by immigration, and their removal from donor population will affect the allelic frequencies of both populations అని అంటున్నాం.